హలో అండి. ఈరోజు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో సేమియా ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూసేద్దాం పదండి. ఒక కప్ సేమియా తీసుకొని దాన్ని నేతిలో వేయించుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ రోస్టెడే ఉన్నాయి. అందుకని నేను అందులోనే కొంచెం కిస్మిస్ కూడా వేసేసి రోస్ట్ చేశాను. ఆ తర్వాత కడాయి పెట్టుకొని ఒక లీటర్ బాగా చిక్కని పాలు తీసుకోవాలండి. నేనైతే చిక్కటి పాలు తీసుకున్నాను. సో, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ పాలు కొంచెం మరిగాక ఇందాక మనం రోస్ట్ చేసుకున్న సేమియా అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఆ సేమియా అనేది పాలతో ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ నా దగ్గర రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పాను కదా! అవి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇందాక ఏ కప్‌తో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే క్వాంటిటీతో షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. అది మన స్వీట్‌నెస్‌కి తగ్గట్టు ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే గనుక అదే కప్‌తో యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అలా ఉడుకుతున్నప్పుడు మనం వాటిని అలా కదుపుతూ ఉండాలి. లేదంటే మనం చాలా చిక్కటి పాలు తీసుకున్నాం కాబట్టి అడుగంటుతుంది. సో, దాన్ని బాగా అలా తిప్పుతూ ఉండాలన్నమాట. ఆ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం అది పాలని తిప్పుతూ ఉండాలి. చూసారు కదా, సేమియా అయితే రెడీ అయిపోయింది.